హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పటిలాగానే నాకున్న ఈ 0% నాలెడ్జ్ తో 100% కాన్ఫిడెన్స్ గా మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని మళ్ళా మీ ముందుకు తీసుకొచ్చేసా. మరేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సారీ ముందుగా లెట్స్ ప్లే ది ఇంట్రో. Audio Jungle. 2019లో వచ్చిన ఈ కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా 14 మిలియన్ల మందికి ఈ కోవిడ్ వైరస్ సోకింది. మనలో చాలా మందికి కూడా ఈ వైరస్ సోకి ఉండొచ్చు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కైనా మన ఫ్రెండ్స్ కైనా సోకి ఉండవచ్చు. అలా సోకిన ఎవరికైనా సరే వాళ్ళని మరెవరితో కలవనిచ్చే వాళ్ళే కాదు. ఒకవేళ వాళ్ళని హాస్పిటల్లోకి చేరిస్తే ఆ కోవిడ్ వైరస్ సోకింది మీ మదర్ కైనా సరే మిమ్మల్ని మాత్రం అస్సలు హాస్పిటల్లోకి అనుమతిచ్చే వాళ్ళే కాదు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఏమీ చేయలేం. కానీ ఒక వ్యక్తికి మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. కానీ అతను మాత్రం కోవిడ్ వైరస్ కు గురై హాస్పిటల్లో ఉన్న వాళ్ళమ్మని ఒక కొత్త యూనిక్ వేతో వాళ్ళమ్మని చూడగలిగాడు. అది ఎలా అంటే, హాస్పిటల్ కి ఉన్న ఎత్తైన గోడని ఎక్కి అక్కడ ఉన్న విండోకి కూర్చొని అక్కడ నుంచి వాళ్ళమ్మని చూడగలిగాడు. ఇది జరిగింది ఎర్బన్ స్టేట్ యొక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హాస్పిటల్లో. ఆ కోవిడ్ సోకిన వాళ్ళమ్మ పేరు రస్మి సువైతి. తన వయసు వచ్చేసి 73 సంవత్సరాలు. వాళ్ళు ఉండేది పాలస్తీనియన్ లోని బీట్ టవా అనే టౌన్ లో నివసిస్తున్నారు. ఆ తల్లి యొక్క కొడుకు పేరు ఎక్కడా మెన్షన్ చేయలేదు, కానీ తన వయసు మాత్రం 30 సంవత్సరాలు. తను హాస్పిటల్లో జాయిన్ అయిన 4 రోజుల తర్వాత ఆ కోవిడ్ వైరస్ వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పేట్రియాక్ విజన్ ఒక CEO అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ మొహమ్మద్ సఫా, వీళ్ళిద్దరూ ఈ విండోలో నుంచి చూస్తున్న తన ఫోటోని, ఈ స్టోరీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానివల్ల ఈ స్టోరీ అందరికీ తెలిసింది. మెక్సికోలోని ఒక జైల్లో 2002 న్యూ ఇయర్ ఫెస్టివల్ సందర్భంగా సినగ్రిల్లా అనే ఒక జైల్లో ఆ జైల్లో ఉన్న జైలర్స్ కోసం ఒక ఫ్రెండ్లీ ఫుట్బాల్ గేమ్ ని కండక్ట్ చేశారు. కానీ ఫ్రెండ్లీగా గేమ్ ఆడడానికి అక్కడ ఉన్నది ప్లేయర్స్ కాదు కదా, వాళ్ళు జైల్లో ఉన్న క్రిమినల్స్. ఆ గేమ్ లో దాదాపుగా 1000 మంది క్రిమినల్స్ పాల్గొన్నారు. గేమ్ స్టార్ట్ అయిన కొంచెం సేపు తర్వాత ఫ్రెండ్లీ గేమ్ కాస్త వైలెన్స్ గేమ్ గా మారిపోయింది. ఆ వైలెన్స్ లో 16 మంది చనిపోయారు. తర్వాత పోలీసులు ఆ వైలెన్స్ ని ఆపడానికి షూట్అవుట్ ని స్టార్ట్ చేశారు. ఆ పోలీసుల షూట్అవుట్ లో మరో 5 మంది గాయపడ్డారు. ఎలాగోలా పోలీసులు 2 గంటలు కష్టపడి ఆ వైలెన్స్ ని ఆపగలిగారు. ఆ వైలెన్స్ ఆపిన తర్వాత పోలీసులు ఆ జైలుకి 1 కాదు 2 కాదు, ఏకంగా 20 అంబులెన్స్ ని పిలిపించారు. 20 అంబులెన్స్లు అంటే ఒకసారి ఆలోచించండి అక్కడ ఎంత పెద్ద వైలెన్స్ జరిగిందో. ఇందాక చెప్పినా కదా ఆ వైలెన్స్ లో 16 మంది చనిపోయారని. ఆ 16 మందిలో 15 మంది ఆన్ ది స్పాట్ జైల్లోనే చనిపోయారు. ఒకరు మాత్రమే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు చనిపోయారు. ఆ వైలెన్స్ జరిగిన తర్వాత పోలీసులు అక్కడ నుంచి 4 ఆయుధాలు, 17 కత్తులు, 77 బ్యాగుల గంజాయిని పట్టుకున్నారు. ఇవన్నీ జైల్లో ఉన్న ఖైదీలకి హెల్ప్ చేసింది మెక్సికో కెప్టెన్ అయిన రఫెల్ మార్కెజ్ అనే ఇతనే ఆ క్రిమినల్స్ అందరికీ హెల్ప్ చేసింది. అందుకని ఇతన్ని మెక్సికో బ్లాక్ లిస్ట్ చేసింది. వీడియో చూస్తున్న మీలోని ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం బాధ్యత మీది. అరే ఇన్ని రోజులు ఇలాంటి ఫ్యాక్ట్స్ కదరా మనం మిస్ అయ్యింది అని మీరు అనుకునేలా చేసే బాధ్యత మాత్రం నాది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. టర్కీకు చెందిన అమిగో అనే ఈ పర్సన్ ని 12 నెలల పాటు బ్యాన్ చేశారు. బ్యాన్ చేసింది ఎవరంటే, టర్కీలోని డెనిజియా అటాటర్క్ స్టేడియం లోకి రాకుండా ఆ పర్సన్ ని స్టేడియం వాళ్ళు బ్యాన్ చేశారు. కానీ తనను బ్యాన్ చేసిన 12 నెలలు ఇంకా ఫినిష్ కాకముందే తనను బ్యాన్ చేసిన అదే స్టేడియంలో తన ఫేవరెట్ టీం అదే స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ని ఆడుతున్నారు. తను ఆ మ్యాచ్ ఎలాగైనా సరే చూడాలని తన బ్రెయిన్ ని 100%కి 200% యూజ్ చేసి ఆ గేమ్ ని చూడగలిగాడు. అది ఎలా అంటే, తను ఒక క్రెయిన్ ని రెంట్ కి తీసుకొని స్టేడియం బయట ఆ క్రెయిన్ ని పార్క్ చేపించి ఆ క్రెయిన్ పైన నుంచి ఆ మ్యాచ్ ని చూడగలిగాడు. తను ఆ క్రెయిన్ ని అప్రాక్సిమేట్లీ ఒక 70 యూరోలు ఖర్చు పెట్టి రెంట్ కు తీసుకొని వచ్చాడు. 70 యూరోస్ అంటే మన ఇప్పటి ఇండియన్ కరెన్సీలో 6333 రూపాయలు. కానీ మ్యాచ్ ఇంకా ఫినిష్ కాకముందే పోలీసులు ఆ క్రెయిన్ దగ్గరికి వచ్చి అతను అక్కడి నుంచి కిందకి దింపారు. ఆ క్రెయిన్ ని కూడా అక్కడి నుంచి రిటర్న్ పంపించేశారు. తను మ్యాచ్ మొత్తం అయితే చూడలేదు, కానీ తన ఫేవరెట్ టీం 5 గోల్స్ వేసి ఆపోజిట్ టీం ఏమో 0 గోల్స్ తో ఆ మ్యాచ్ ఫినిష్ అయ్యింది. ఫైనలీ తన ఫేవరెట్ టీమే విన్ అయ్యింది. బట్ ఆ స్టేడియం తనను ఎందుకు బ్యాన్ చేసిందో ఈ సైట్ లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఫైనలీ నేను చెప్తున్న మాట ఏమిటంటే, తన స్టేడియం నుంచి అయితే బ్యాన్ చేశారు, కానీ తనను ఆ మ్యాచ్ చూడనివ్వకుండా మాత్రం ఆపలేకపోయారు.
మనం రెగ్యులర్ గా మూవీస్ ని చూస్తూనే ఉంటాం. ఆ మూవీలోని కొన్ని థింగ్స్ ఆర్ ఐటమ్స్ మనకు నచ్చుతాయి. లైక్ హీరో వేసుకున్న డ్రెస్సెస్, బైక్స్ ఆర్ కార్స్ ఇలాంటివి మనకు నచ్చుతాయి. కానీ మనం ఇవన్నీ మాత్రం కొనలేం. హీరో వేసుకున్న డ్రెస్సెస్ అయితే కొనగలమేమో గానీ బైక్స్ అండ్ కార్స్ అంటే మాత్రం కష్టమే. కొంతమంది అయితే అవి కూడా కొనగలరేమో గానీ చాలా మంది అయితే కొనలేం. కానీ ఒక పర్సన్ మాత్రం ఒక మూవీలో చూపించిన కార్ నచ్చి తన సొంతంగా ఆ కార్ ను తానే తయారు చేసుకున్నాడు. అతని పేరు కెనీమ్ ఆఫ్. కెనీమ్ ఆఫ్ అనే ఈ పర్సన్ 1981 లో రిలీజ్ అయిన కెనిన్ బాల్ రన్ అనే ఈ మూవీని చూస్తున్నాడు. ఆ మూవీలో చూపించిన ల్యాంబోర్గిని కాంటాచ్ అనే ఈ కార్ నచ్చి ఆ కార్ ను తన సొంతంగా తానే తయారు చేసుకున్నాడు. ఆ కార్ ను వాళ్ళ హోమ్ బేస్మెంట్ లో తయారు చేసుకున్నాడు. ఆ కార్ బాడీ మొత్తం అల్యూమినియం తో చేశాడు. 351 క్యూబిక్ ఇంచ్ V8 విత్ ఏ ZF25 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఇంజన్ ని ఆ కార్ కు పెట్టాడు. కార్ కలర్ ఏమో మెటాలిక్ గ్రే కలర్ ని కొట్టాడు. తను ఈ కార్ ని 10 ఇయర్స్ పాటు కష్టపడి తయారు చేశాడు. తను కష్టపడి ఆ కార్ ని అయితే తయారు చేశాడు. కానీ దాని తర్వాత అతనికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏమిటంటే ఆ కార్ ను తన హోమ్ బేస్మెంట్ లో చేసుకున్నాడు కదా, ఇప్పుడు దాన్ని బయటికి తీయడమే పెద్ద సమస్య. దానికోసమని తను ఒక కాంట్రాక్టర్ ను కలిశాడు. ఆ కాంట్రాక్టర్ సాయం వల్ల వాళ్ళ హోమ్ బేస్మెంట్ నుంచి ఒక హోల్ చేసి ఆ కార్ ను బయటకి తీసుకొని వచ్చారు. మరి ఈ కెనిమ్ ఆఫ్ లాగా మీరు గనక తయారు చేసుకుంటే అది ఏ మూవీలోని కార్ ఆర్ బైకో కింద కామెంట్ చేయండి. కెనడాలోని ఒంటారియా అనే పార్క్ లో ఒక కపుల్ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ని దిగుతున్నారు. ఆ కపుల్స్ లోని హస్బెండ్ పేరేమో క్లేటన్, తన వైఫ్ పేరేమో బ్రిటనీ. అక్కడ ఆ కపుల్ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ని దిగుతున్నప్పుడు అక్కడ అదే పార్క్ లోని ఒక లేక్ లో కొంతమంది చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పిల్లలలోని ఒక పిల్లవాడు అసలు ఈత రాని ఒక పిల్లవాడిని ఆ లేక్ లోకి తోసేశాడు. ఇది గమనించిన ఆ క్లిటన్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ లేక్ లోకి జంప్ చేసి ఆ పిల్లవాడిని కాపాడాడు. తను ఆ టైంలో వెడ్డింగ్ ఫోటోషూట్ లో ఉన్నాడు. అందుకని తను వేసుకున్నది తన వెడ్డింగ్ షూట్. తను ఆ షూట్ తోనే లేక్ లోకి జంప్ చేశాడు. దాని వల్ల వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ డిస్టర్బ్ అవుతుందని తెలిసిన తన ఫోటోషూట్ కంటే ఆ పిల్లవాడి ప్రాణాలే ఎంతో ముఖ్యమని ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఆ లేక్ లోకి జంప్ చేసి ఆ పిల్లోడిని కాపాడాడు. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ని ఫోటోస్ తీస్తున్న ఆ కెమెరామెన్ క్లిటన్ కాపాడుతున్న ఆ పిల్లవాడి ఇన్సిడెంట్ ని కూడా ఫోటోస్ తీశాడు. ఆ ఫోటోస్ ని క్లిటన్ యొక్క గొప్పతనాన్ని ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. దానితో ఈ గుడ్ హార్టెడ్ పర్సన్ చేసిన మంచి పని అందరికీ తెలిసింది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ప్రతి యూట్యూబర్ అడిగినట్టే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తో నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుసుకుందాం. టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ.